మన తండ్రి పడుతున్న కష్టాన్ని మనము గుర్తించము. మన తండ్రికి తగిన కష్టానికి మనము సెల్యూట్ చేయం గానీ, రోడ్ల పైన పిచ్చి వాళ్ళలాగా ఇంకా మాకు ఏం పని పాట లేదనుకుంటూ, ఇంకా మేము అవారగాళ్ళము, చిల్లరగాళ్ళం అంటూ మనల్ని మనము ప్రకటించుకుంటూ, ఆ బైక్ల మీద పిచ్చి పిచ్చి పోస్టర్లు పట్టుకొని, ఈ పిచ్చి పిచ్చి ఏషాలన్నీ ఇంకా మన ఇండియాలో ఎప్పుడు మానుకుంటారో నాకైతే అస్సలు అర్థమైతలేదు. ఒకసారి నువ్వు అభిమానించే హీరో దగ్గరికి వెళ్ళి అడుగు. ఆయన తన పని చేసుకుంటున్నా నువ్వు నీ పని చేసుకో అని అంటాడు. ఎందుకు నీ పనులన్నీ మానుకొని పిచ్చోల్లాగా రోడ్ల పైన జెండాలు పట్టుకొని పోస్టర్స్ పట్టుకొని పిచ్చోల్లాగా తిరుగుతూ ఉంటావు? నీకంటూ ఏం పని లేదా? నీ తండ్రి నీ కొరకు కష్టపడే దాంట్లో ఒకరోజు ఆయన కష్టం గుర్తించి నువ్వు ఒకరోజు కష్టపడి ఆ కష్టాన్ని తీసుకెళ్ళి తండ్రికి ఇవ్వు. ఒకరోజైనా నువ్వు నీ తండ్రికి సహాయం చేసిన వాడు అవుతావు. నీకు ప్యాషన్ ఉంటే నీ హీరో ఎలాంటి స్టేటస్లో ఉన్నాడో, ఎలాంటి పొజిషన్లో ఉన్నాడో అలాంటి స్టేటస్ కొరకు, అలాంటి పొజిషన్ కొరకు కష్టపడు. అంతేగాని పిచ్చోల్లాగా జెండాలు పట్టుకొని పోస్టర్లు పట్టుకొని అవరగంలాగా చిల్లరలాగా ఎందుకు తిరుగుతావు? అక్కడ నుండి బయటికి రా. కొంచెం ఆలోచించు. ఇది నీ మనసుకు గాయపరచవచ్చు, ఇది నీ మనసును హర్ట్ చేయవచ్చు, కానీ ఇదే నిజము. నీ హీరో తన ప్రొఫెషన్లో తను పర్ఫెక్ట్గా తన పని తను చేసుకొని తను ఉంటున్నాడు. కానీ నువ్వే నీ పనులన్నీ మానుకొని పిచ్చోల్లాగా రోడ్ల మీద తిరుగుతూ ఉన్నావు. అర్థం చేసుకుంటావని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.